ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి కాకరేగుతుంది. ఖమ్మం ఎంపీ సీటు కోసం పలువురు కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. తాజాగా ఎంపీ టికెట్ రేసులో తాను కూడా ఉన్నానంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజా. తమ ట్రస్ట్ ద్వారా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టు చెబుతున్నారు. అంగా అర్ధబలంతో పాటు సమర్థవంతమైన వారికి అవకాశం ఇవ్వాలని, ఈ కోణంలోనే తప్పకుండా తనకు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ వస్తుందంటున్నారు వంకాయలపాటి రాజా. దీనికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మం ఎంపీ స్థానం హాట్ సీట్గా మారింది. కాంగ్రెస్లో ఎంపీ సీటు కోసం బిగ్ ఫైట్ నడుస్తుంది. మంత్రుల కుటుంబ సభ్యులతో పాటు పలువురు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వారిలో ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజా ఉన్నారు. వారితో మాట్లాడదాం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఖమ్మం టికెట్ మీద అందరూ కూడా చాలా రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. మీరు కూడా టికెట్ రేసులో ఉన్నారనేది ప్రచారం జరుగుతుంది. వాస్తవేనా? ముందుగా టీవీ9 ప్రేక్షకులకి, ఖమ్మం జిల్లా ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరికీ తెలుసు, మాది ఖమ్మం నాగులు వంచ. సో మా ఫాదర్ అప్పటి నుంచి, మా గ్రాండ్ ఫాదర్ అప్పటి నుంచి కూడా మాది కాంగ్రెస్ కుటుంబం. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మా మదర్ సైడు, మా ఫాదర్ సైడు, ఎందుకంటే అవన్నీ కూడా కాంగ్రెస్ విలేజెస్ మొదటి నుంచి. సో వెంకటరావు గారు అప్పుడు కానీ అంతకుముందు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబాలే మాయి. మా ఇంట్లో ఆల్మోస్ట్ 25 ఏళ్ల కింద 1965 నుంచి 99 దాకా కాంగ్రెస్ రాజకీయాలు నడిచాయి. సో అందుకనే అందరూ కాంగ్రెస్ లీడర్లు కూడా మాకు పరిచయం. మల్లారావు గారు కానీ, మెంగళరావు గారు కానీ, లక్ష్మీకాంతమ్మ గారు కానీ, నాదెళ్ల భాస్కరరావు గారు కానీ, రంగానాయుడు గారు కానీ, అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మా ఇంటి భోజనం తిన్నవాళ్ళే. వ్యాపారం, కుటుంబం, ఈ రెండు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకుంటూనే బీవీసీ ట్రస్ట్ ద్వారా గత 10 సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఇప్పుడు బాధ్యతల్లో కొంచెం మనం నిజంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంది. ట్రస్ట్ ద్వారా కంటే కూడా రాజకీయాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి మ్యాక్రో లెవెల్లో, అంటే కొంచెం పెద్ద ఎత్తున చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖమ్మం ఎంపీ స్థానంలో ఈజీగా గెలవచ్చు కాబట్టి మీరు ఇప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు మీరు వస్తున్నారు అనేది విమర్శలు కూడా మీ మీద కొంతమంది చేస్తున్నారు. డెఫినెట్గా పోయినసారి కూడా మేము ప్రయత్నం చేశాము. అంతకుముందు కూడా ఎమ్మెల్యే అప్పుడు కూడా 99 నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తెలుసుగా కాంగ్రెస్ పార్టీలో కొంచెం లాబింగ్స్ అవన్నీ ఉంటాయి. ట్రస్ట్ ద్వారా కూడా మేము జనాలకు దగ్గరగానే ఉన్నాము. మా కుటుంబం కాంగ్రెస్ కుటుంబం కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్గా మెరిట్ మీదనే నిర్ణయం తీసుకుంటుంది. సో ముగ్గురు మంత్రులు కూడా మాకు బాగా దగ్గరే. వాళ్ళ కుటుంబ సభ్యుల తర్వాత ప్రిఫరెన్స్ నాకే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా సెకండ్ ప్రిఫరెన్స్ నేనే ఉంటా. ఈ జిల్లాలో కంపల్సరీగా సమర్థమైన అంగబలం, అర్ధబలం ఉండి పార్టీకి ఉపయోగపడే వాళ్ళు అవసరం ఉంటారని నేను అనుకుంటూ నాకు అవకాశం ఉంటుందని విశ్వసిస్తున్నా. థ్యాంక్ యూ. ఇది ఇప్పటికే ట్రస్ట్ ద్వారా జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు, వివిధ వర్గాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు నిర్వహించానని, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ద్వారా ఎంపీ స్థానం ఈయనక టికెట్ అవకాశం ఇస్తే విస్తృతంగా ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. అందుకనే అధిష్టానాన్ని తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు ఖచ్చితంగా టికెట్ వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వంకాయలపాటి రాజా. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, టీవీ9 ఖమ్మం.